హలో అండి, ఇవాళ నేను రవ్వ దోశ పోస్తున్నానండి. అప్పటికప్పుడు టిఫిన్ లేకపోయినా రవ్వ దోశ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అండి, ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. మనం అన్నీ సమానంగా తీసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి లైట్గా అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పైన కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి పైన వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు తగ్గితే చూసుకొని వేసుకున్నాం. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని చాలా నీళ్ళలాగా కలుపుకోవాలండి. చాలా నీళ్ళలాగా కలుపుకోవాలి. సింపుల్గా తేలిగ్గా అయిపోయిద్దండి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళలాగా కలుపుకోవాలండి. గ్లాస్తో పోసేసుకోవాలి. పెనం బాగా వేడి చేసుకొని ఇంకా వాటర్ పోసుకుంటా. చిక్కగా ఉంది కదా, కాకపోతే ఒక 10 నిమిషాల పాటు కలిపి అట్లా పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుందండి దోశ. నేను ఇది కలిపి పక్కన వేసి కావాలనుకుంటే దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చండి. విడిగా వద్దు అనుకున్న వాళ్ళైతే, నేనైతే ఇప్పుడు విడిగా కట్ చేసి వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇంత నీళ్ళగా చూసారా, ఇంకా నీళ్ళగా ఇంకొంచెం నీళ్ళు పడతాయండి. కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి. నీళ్ళలాగా ఉండాలి. నానే కొద్దిగా బొంబాయి రవ్వ కదా, ఉబ్బుతూ ఉంటుందండి. నానిద్ది కదా, చూసారా ఇంత వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇంత సన్నగా, చాలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నామండి. నా కత్తి ఎంత షార్ప్గా ఉందో. ఇలా చాలా సన్నగా ఉంటే ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకొని మనం రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి. దోశ పోసేసుకొని దానిపైన వేసుకోవడానికి బాగుంటుంది. చూసారా ఎంత సన్నగా కట్ చేశాను. ఇది కూడా అలాగే. పెనం వేడికి పెట్టుకున్నానండి. దగ్గర ఒక 5 నిమిషాల పాటు వేడవ్వాలి. 5 కానీ 7 నిమిషాలు కానీ వేడవ్వాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇలా నలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం. జీలకర్ర కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం వేడయ్యాక అట్టు పోసేసుకున్నాం. పిండి కలిపి పెట్టుకున్నాం కదా, గట్టి పడుతుందండి, చూసుకోవాలి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్తో అయితే తేలిగ్గా పోసుకోవచ్చు కదా, అందుకని. ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. నూనె పోసుకుందామండి. ఇది ఒకవైపు కాలితే సరిపోయిద్దండి. రవ్వ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోయిద్దండి. అప్పటికప్పుడు టిఫిన్ లేదు అనుకోకుండా అలా పోసేసుకోవచ్చు. చాలా సింపుల్గా, కాకపోతే టైం పట్టిద్దండి. బాగా రోస్ట్ అవ్వాలి కదా దోశ, అందుకని కొంచెం టైం పట్టింది. పక్క వేడైపోయింది కదా, ఇప్పుడు అట్టు తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్
కారపొడి కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే టమాటా చట్నీ వేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.